నమస్కారం. పరిహారం కార్యక్రమానికి స్వాగతం. మనిషి ఆనందంగా సుఖంగా జీవించాలి అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. మరి ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆర్థికంగా బలంగా లేకపోవడానికి జాతకానికి ఏమైనా సమస్యలు ఉంటాయా? మనం సంపాదించిన ప్రతి దాన్ని ఎందుకు పోగొట్టుకోవాల్సి వస్తుంది? లక్ష్మీ కటాక్షం అనేది మనకు ఎందుకు ఉండడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి అలా కాకుండా ఉండాలంటే మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాల గురించి మనం ప్రతిరోజు పరిహారం కార్యక్రమంలో తెలుసుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రతి శనివారం వచ్చేసి ఆర్థిక సమస్యల గురించి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనే విషయం గురించి కూడా తెలుసుకుంటున్నాం. దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య పండితులు దైవజ్ఞ పన్నులూరి శ్రీనివాస్ గార్గే గారు మనతో పాటు ఉన్నారు. అలాగే గత వారం కొన్ని రాసుల వారు ఏ పరిహారం చేసుకోవాలి అనే విషయాల గురించి కూడా తెలియజేస్తానని చెప్పారు. దాని గురించి కూడా తెలుస్తుందాం. మాట్లాడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు. అలాగే ప్రేక్షకులందరికీ ఒక ముఖ్య విన్నపం ఏంటంటే, మీరు కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కాల్లో మాత్రం విని మాత్రమే చెప్పండి, లేకపోతే కాల్ అనేది కట్ అయిపోవడం జరుగుతుంది. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. ముందుగా ఒక కాల్ తీసుకుందాం. తీసుకునే ముందు గత వారం మీరు కొన్ని రాసుల వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనే విషయాల గురించి కూడా తెలియజేస్తారని చెప్పి మన ప్రేక్షకులకి చెప్పడం జరిగింది. ఒక కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి. మీ పేరు? నా వారి గురించి మేడం. అలాగే మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. నాగభూషణ్ గుప్తా మేడం. చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్తే. నాగభూషణ్ గుప్తా, నాది కడప. కాకపోతే ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. పిల్లల వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గురువు గారు. పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంది గురువు గారు. నాది మా ఆయనది లేదు గురువు గారు. సరే, ఇంతకీ ఆర్థిక సమస్యలు అంటే అనేక రకం ఆర్థిక సమస్యలు ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు అంటే ఏ కోవకు చెందినటువంటి సమస్య మీది? అది పెళ్లిలో ఉంది. షాప్ ఒకటి ఉంది, అది పూర్తి జరగడం లేదు. ఇంట్లో సమస్యలు. షాప్ ఉంది, అది పూర్తిగా నడవట్లేదు. వ్యాపారం చేస్తున్నారు, అది వ్యాపారం సరిగా జరగటం లేదు. సరే, వ్యాపారం ఎప్పుడు జరగదో కొంత రుణభారం కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే అమ్మా. సరే, మీరు ఏంటంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లాంటి నక్షత్రాలు కానీ అలాంటివి ఏమీ లేవు. జనరల్గా ఉన్నటువంటి ప్రశ్న అడిగారు. మరి మీకు చెప్పేటువంటి సమాధానం మన ప్రియమైన ప్రేక్షకులందరికీ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే, డబ్బు సంపాదించాలంటే ప్రారంభంలోనే భువన ఒక మాట ఉన్నది. ఏంటంటే, డబ్బు వస్తుంది, వచ్చినటువంటి డబ్బుని కొంతమంది సేవ్ చేసుకోలేకపోతుంటారు. ఒక్కోసారి మనకి ఎన్నో రకాల ఆలోచనలు వచ్చినప్పటికి కూడా ఆలోచనలను ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పడంలో కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. డబ్బు సంపాదించడం ఒక విధంగా చాలా ఈజీ తల్లి. ఒక విధంగా చెప్పాలంటే ముఖేష్ అంబానీ జియో ఫోన్ అని వదిలేశారు. మరి తలతిరిగిన మేధావులు ఉన్నారు, వారికి రాని ఆలోచన తనకే వచ్చింది. పైకి ఇప్పుడేమిటో 1500 రూపాయలు కట్టేస్తే ఫోనే ఇచ్చేస్తారట. మళ్ళీ మన డబ్బు మనకు 3 years తర్వాత ఇస్తారట. మరి ఆలోచన ఇస్తారా? చిన్న ఆలోచనే డబ్బు సంపాదిస్తుంది. కనుక ఎక్కడో కొన్ని కోటాను కోట్ల మైళ్ళ దూరంలో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాల ప్రభావాలు అందరి మీద మంచిగానే ఉంటాయి తప్ప ఎవ్వరి మీద కూడా వ్యతిరేకం ఉండవు. మన ఆలోచనలే మనకు వ్యతిరేకమవుతాయి, మన బుద్ధులే మనకు వ్యతిరేకమవుతాయి, మన చేష్టలే మనకు వ్యతిరేకమవుతాయి. మన ఆలోచన సక్రమంగా ఉంటే మనం చేసే ప్రతి పని కూడా చాలా వరకు ముందంజలో ఉంటుంది. కనుక ఇది ఎలా చేయాలి? ఇది ప్రతివారికి కష్టమే కదా అని అనుకోవచ్చు. లేదు, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కనుక ఆ మనసు ఉంటే మార్గం ఉంటుంది. కనుక మరి ఎట్లా పరిహారం? ఆ పరిహారమే ఈరోజు అమ్మ మీరు ఎట్లా తొలి క్వశ్చన్లోనే నాకు ఉపోద్ఘాతం ఇవ్వడానికి ఉపయోగపడింది. కనుక మనం ఇంకొక 2-3 కాల్స్ తీసుకొని, తల్లి మేషరాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల్లో ఉంటారు. అలాగే కొంతమంది రకరకాల నక్షత్రాలు జన్మించుంటారు. కనుక వారందరికీ అనువైనటువంటి పరిహారం మనం అలా చెప్పుకుంటూ పోదాం. ఇంకా ఉపోద్ఘాతం కూడా చాలా ఉంది, అది చెప్పి పరిహారం కూడా చెప్తాను. తప్పకుండా వింతల్లి. అలాగే గురుగారు, మీరంటే 12 రాసుల గురించి మనం చెప్దాము అని చెప్పి అనుకున్నాం. కానీ ఈ రాసులకు సంబంధించి అసలు ఎలాంటి ఉపోద్ఘాతం ఇవ్వాలంటారు? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, వాళ్ళకి పుట్టిన తేదీ నక్షత్రం ఏమీ తెలియదు అని చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? రాసులకు సంబంధించిన వాళ్ళు ఎలాంటి పరిహారం చేస్తారు? 2 విడివిడిగా చెప్తారు, కానీ ఫస్ట్ రాసులకు సంబంధించి ఉపోద్ఘాతం ఇస్తారు. ఇప్పుడు రాసులకు సంబంధించిన ఉపోద్ఘాతాన్ని ఇస్తాను. ఆ తర్వాత ఈ రాసుల్లో జన్మించకుండా ఉన్నటువంటి వారు ఉంటారు కనుక అది మన 13వ రాశి కింద అనుకుందాం. అంటే నక్షత్రము తెలియదు, ఏమీ తెలియదు అనుకున్న వారిని మనం 13th కేటగిరీ కింద
లెక్క వేసుకుందాం. మొదట ఉపోద్ఘాతంలోకి వెళ్ళిపోతాం. ఇక ఉపోద్ఘాతం ఏంటంటే ప్రతి వారికి తెలిసినటువంటిది రాహుకాలము అనేది అందరికీ తెలిసినటువంటిది. కానీ రాహుకాలం అనగానే భయపడిపోతారు. అమ్మో రాహుకాలం ఎక్కడికి బయలుదేరకూడదు. ఏకంశిది మహాదోషాలని 21 దోషాలు పంచాంగంలో ముహూర్తాలు మనం నిర్ణయించే సమయాలు ఉంటాయి. అందులో రాహుకాలం అనేది ఎక్కడా లేని లేదు. కానీ రాహుకాలం గురించి చెప్పాలంటే ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి టాపిక్ అది. ఇప్పుడు రాహుకాలం కాకుండా మరొక రకమైన కాలం కూడా ఉంది. దాన్ని యమగండ కాలము అంటారు. యమగండం అనగానే ఇంకా భయపడతారు. కానీ మనం యమగండము అనే పేరు తీసేస్తున్నాం. దానికి అసలు పేరు ఏమిటంటే కేతుకాలము. రాహుకాలం అంటే రాహువుకు సంబంధించిన కాలము, కేతుకాలము అంటే యమగండ కాలం, కేతువుకు సంబంధించిన కాలం. కనుక ఈ కేతుకాలము రాహుకాలాన్ని గురించి ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. రాహుకాలంలో ప్రారంభంలో మొట్టమొదట సూర్యోదయం తర్వాత గంటన్నర సేపు ఏ రోజు కూడా రాహుకాలం అంటూ ఉండదు. అంటే 6 to 7:30 అటు సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఆది ఏ రోజు కూడా 6 to 7:30 రాహుకాలం ఉండదు. అలాగే కేతుకాలం కూడా మొత్తం 7 రోజుల్లో ఈవినింగ్ టైం 4:36 ఉండదు. అది కొండ గుర్తు. ఇక రాహుకాలము అడ్డదిడ్డంగా ఉంటుంది. సోమవారం 7:30 to 9 ఉందనుకోండి, మంగళవారం ఎక్కడో మధ్యాహ్నం ఉంటుంది, బుధవారం దానికి ముందు ఉంటుంది, గురువారం తర్వాత ఉంటుంది, శుక్రవారం మళ్ళీ ఉదయానికి వస్తుంది, శనివారం దానికి ముందు ఉంటుంది, ఆదివారం సాయంకాలం ఉంటుంది. బట్ కేతుకాలము ఒక మెథాడికల్గా ఆర్డర్లో వస్తూ ఉంటుంది. అయితే అది ముందు మనం తెలుసుకుందాం. కేతుకాలము గురువారంతో స్టార్ట్ అవుతుంది. గురువారం ఉదయం 6 నుంచి 7:30 దాకా గురువారం, గంటన్నర సేపే. గురువారానికి ముందు వారం బుధవారం, 7 నుంచి 9 గంటల దాకా బుధవారం నాడు కేతుకాలం ఉంటుంది. బుధవారానికి ముందు వారం మంగళవారం, అంటే 9 నుంచి 10:30 దాకా. ఇక సోమవారం 10 నుంచి 12 దాకా. సోమవారానికి ముందు వారం ఆదివారం, అంటే 12 నుంచి 1:30 దాకా. ఇక ఆదివారానికి ముందు వారం శనివారం, అంటే 1:30 నుంచి 3 గంటల వరకు. దానికి ముందు వారం శుక్రవారం, 3 నుంచి 4 దాకా. ఇక మిగిలిన 4 నుంచి 6 గంటల దాకా ఖాళీ. అంటే గురు, బుధ, మంగళ, సోమ, ఆది, శని, శుక్ర అనే ఆర్డర్లో కేతుకాలం స్టార్ట్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఇక రెండవ ఇంట్రడక్షన్ ఏమిటంటే రాహుకాలము కేతుకాలము సోమవారం నాడు మధ్యాహ్నం లోపల వెళ్ళిపోతాయి. ముందు రాహుకాలం వస్తుంది సోమవారం 7:30 to 9, కేతుకాలం 10:30 to 12. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు రాహుకాలం కేతుకాలం వస్తాయి, కాసేపు అలా ఉంటాయి, పెట్టేబడ సర్దుకొని వెళ్ళిపోతాయి. మనమే సర్దుకోలేకపోతాయి. అవి కరెక్ట్గా వస్తాయి, కరెక్ట్గా పోతాయి. అదే ఆదివారం అయితే ముందు కేతుకాలం వస్తుంది. ఆదివారం నాడు 12 నుంచి 1:30 కేతుకాలం వస్తుంది. సాయంత్రం 4:36 రాహుకాలం వస్తుంది. అంటే మొత్తం 12 గంటల సమయం అయితే మధ్యాహ్నం లోపలనే రాహువు కేతువు వెంటనే వచ్చిపోయేది సోమవారము. మధ్యాహ్నం తర్వాత కేతువు రాహువు వచ్చేది ఆదివారమే. మిగతా మంగళ కానీ, బుధ కానీ, గురు కానీ, శుక్ర కానీ శనివారం మధ్యాహ్నానికి ముందు ఒక కాలం ఉంటుంది, మధ్యాహ్నం తర్వాత మరొక కాలం ఉంటుంది. కనుక మనకు కావాల్సింది అటు సోమవారము, ఇటు ఆదివారం. ఈ రెండుతోనే మనం పరిహారం చేయాలి. సోమవారం ఎందుకు తీసుకుంటున్నామంటే మధ్యాహ్నం లోపలనే రాహుకాలం కేతుకాలం వస్తున్నాయి, దాంట్లో మనం పరిహారం పాటించాలి. అలాగే ఆదివారం ఎందుకు తీసుకుంటున్నామంటే మధ్యాహ్నం తర్వాత కేతుకాలము రాహుకాలము వస్తాయి. రాహు కేతు, కేతువు రాహు. ఇది సోమ, అది ఆదివారం. మొత్తం 12 రాసులు ఉంటాయి, 12 గడులు ఉంటాయి. 12 గడుల్లో కుజుడున్నాడు 2 రాసులకు అధిపతి, బుధుడున్నాడు 2 రాసులకు అధిపతి, గురువు ఉన్నాడు 2 రాసులకు అధిపతి, శుక్రుడు 2 రాసులకు అధిపతి, శని 2 రాసులకు అధిపతి, చంద్రుడు ఒకే ఒక రాశి, అదే కర్కాటక రాశి, సూర్యుడు ఒకే ఒక రాశి, సింహరాశి. అంటే సూర్యుడికి ఒక రాశి, చంద్రుడికి ఒక రాశి, మిగతా గ్రహాలు 5ంటికి 5 10 రాసులు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సోమవారం పరిహారం పాటించాలి, ఆదివారం పరిహారం పాటించాలి. ఈ 2 వారాలను పాటించాలి. ఏ నక్షత్రాల వారు, ఏ రాశుల వారు ఏ రోజు పాటించాలని మనం
తెలుసుకోవడం మనం కాల్ తీసుకున్న తర్వాత తెలుసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరండి? దుర్గా అండి. సరే, నక్షత్రం తెలుసా అండి? మా వారి గురించి అడుగుతానండి. నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. మా వీడైతే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పు తల్లి. చెప్తాను సార్. 5/11/1964 అండి. 5/11/1964. ఓకే తల్లి, సాయంత్రం 7:30 పుట్టారండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయనకి బాగా అప్పులండి. ఒక అప్పు తీరుద్దామంటే ఇంకొకరి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకొక అప్పులు తీర్చాల్సి వస్తుందండి. ఎంత బిజినెస్ చేసినా కలిసి రావట్లేదు గురువు గారు. ఓకే, ఈ అప్పు తీర్చడానికి అక్కడి నుంచి అప్పు తెస్తారు, మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ సుబ్బారావుని చేస్తారు, సుబ్బారావు దగ్గర అంటే రాంబాబుని చేస్తారు, రాంబాబు దగ్గర నుంచి హనుమంతరావు దగ్గర చేస్తారు. ఎట్లా ఇది కాలగర్భంలో ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్క పేజీ పోతుంటే ఒక్కొక్క మనిషి పెరుగుతుంటారు. అంతే కదా తల్లి? ఓకే, ఇప్పుడు చెప్తాను. ఇక మీ జాతక ప్రకారంగా చంద్రుడు అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో నీచ స్థితిలో ఉంటే, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి దానికి ముందు రాశి ఉంటుంది తులారాశిని. ఆ తులారాశిలో ఇప్పుడు మనం రవిచంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే చంద్రుడు వృశ్చిక రాశిలో వారి జాతకం ప్రకారంగా నీచలో ఉంటే దానికి ముందు రాశిలో రవి కూడా నీచులో పడ్డాడు. అంటే రవిచంద్రులు దిర్ద్వాదశాలలో ఉంటూ నీచ స్థితిలో పట్టడం కాకుండా జన్మరాశి నుంచి 6వ స్థానం మీద ఉన్నటువంటి ప్రభావం చూస్తుంటే ఒక్కసారి నాకే కొంచెం అట్లా డగురు పొడుస్తుంటుంది. 6వ స్థానం అంటే రుణస్థానం, రోగస్థానం, శత్రుస్థానం అంటారమ్మా. కనుక ఆనాడు ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్స్, గ్రహ సంచార స్థితిగతుల ప్రకారంగా ఒక మంచి పరిహారం అనేది మీకు మాత్రమే తగినటువంటి పరిహారం నేను ఇప్పుడు తెలియజేస్తాను. అయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన చాలామంది ఉండొచ్చు కదా, మరి వారందరికీ ఇది ఉపయుక్తం అవుతుందంటే కాదు, మీకు మాత్రమే ఈ పరిహారం పాటిస్తాయి. ఎందుచేతంటే సుబ్బారావు దగ్గర నుంచి రామారావుకు, రామారావు నుంచి హనుమంతరావుకు, హనుమంతరావు నుంచి వెంకట్రావుకు, ఇట్లా ఒకటి పెరుగుతూ ఉంటుంది కనుక దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నించాలి. ఆ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎలా చేయాలి? తాటి బెల్లము అని ఉంటుంది తల్లి, తాటి బెల్లం ఉంటుంది. ఆ తాటి బెల్లాన్ని అమావాస్య రోజున రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని డబ్బు సంపాదించాలంటే రాహుకాలం, కేతుకాలం ఎవరికైనా సరే. కనుక ఈ తాటి బెల్లం 4:30-6 మధ్యలో ఉన్నటువంటి సమయంలో అంత తాటి బెల్లం తీసుకోండి. చిన్న ఒక 20 గ్రాముల తాటి బెల్లం తీసుకోండి. దానిపైన నిమ్మ రసం, అప్పుడే నిమ్మ పండు, కాయ కాదు నిమ్మ పండుని తీసి ఆ రసం అంతా ఆ తాటి బెల్లం మీద వేయండి. వీలే తాటి బెల్లం బాగా దంచండి. సో ఆ నిమ్మరసంలో తాటి బెల్లం బాగా కలపండి. చిన్న ఉండలాగా లడ్డులాగా వచ్చేస్తుంది. ఆ లడ్డుని ఏం చేస్తారు అంటే దూరంగా తీసుకొని పోయి మీ వారి చేత 2 చేతులు పెట్టుకొని ఎప్పుడు ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత మీకు నమ్మినటువంటి దేవతామూర్తులకు నమస్కారం చేసుకుని ఇంట్లో బయలుదేరి వచ్చి చివర ఊరి వెలుపల పడమర దిక్కుగా తిరిగి, రుణం ఇప్పటిదాకా చేశాను, వాడి దగ్గర నుంచి వీడి దగ్గరికి, వీడి దగ్గర నుంచి వాడి దగ్గరికి ఇట్నే ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చాను, కనుక ఇంకెప్పుడు నేను ట్రాన్స్ఫర్ కాకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటూ ఆ తాటి బెల్లంతో ఉన్నటువంటి లడ్డు ఉంది కదా అలా వదిలేసి, ఆ వదిలేసేటప్పుడు కళ్ళు మూసుకొని వదిలేయమను, కళ్ళు తెరిచి వదలొద్దు. కళ్ళు మూసుకొని వదిలి వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి రమ్మను. పాదాలు ప్రక్షాళన అవసరం లేదు. ఆ రాత్రికి మాత్రం మజ్జిగన్నం మాత్రమే తినాలి, సాంబార్లు గింబార్లు ఏమి జంత అన్నాయి. ఆ విధంగా ప్రతి అమావాస్యకి చేయమ్మా, మీ వార్త చేయించండి. 15 అమావాస్యల తర్వాత మనకు అప్పులు వద్దండి అనేటువంటి విషయం మీరే చెప్తారు. మీకంటే ముందు ఆయన మీ చెవులు ఊతారు. ఏమా శుభం. సరేనండి, మంచి పరిహారం తెలియజేస్తారు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాంబశివరావు అండి, గుంటూరు నుంచి తెనాలి. సాంబశివరావు గారు చెప్పండి, మీ పుట్టిన తేదీ అలాగే నక్షత్రం తెలిస్తే అది కూడా చెప్పండి. నా పేరు ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం అండి. 1974లో పుట్టిన 11:40. ఓకే సంవత్సరం 1974 సంవత్సరం 1974 11:45 అండి, మంగళవారం. ఉత్తరాషాఢ 3వ తేదీ అయ్యా సంవత్సరం గారు మీరు చాలా స్పీడ్గా ఉన్నారు, మేము ఇంకా స్పీడ్లోకి రాలే. 1974వ సంవత్సరము నెల ఏ నెల? నవంబర్ అండి. నవంబర్ నెల. తేదీ ఎంత? 11:45 అండి ఉదయం. అయ్యా సాంబశివరావు గారు, బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తామని మీ దగ్గరికి వచ్చిన మీ మాటలు వినేసి వెనక్కి వెళ్ళిపోతారు. తేదీ సాంబశివరావు గారు 1974వ సంవత్సరము నవంబర్ నెల. తేదీ ఎంత? తేదీ 19వ తేదీ అండి. 19. ఇప్పుడు మళ్ళీ చెప్పండి ఒక్కసారి. నేను అయ్యవారిని అనుకోండి, కాసేపు బడి పంతుల్ని. సాంబశివరావు గారు మీ తేదీ ఎంత? హలో
చెప్పండి, వినపడుతుంది. 19 నవంబర్ 1974. సమయం ఎన్ని గంటలకు జన్మించారు? ఉదయం 11:45 అండి. ఆ మాట ముందే కనుక ఇస్తే 2 నిమిషాలు మిగిలేవి కదా. మరి మీకు డబ్బులు ఎట్ట మిగులుతాయి సాంబశివరావు గారు? చెప్పండి. ఓకే, ఇంతకు మీకు సమస్య ఏంటి చెప్పండి. గురుగారు, నాకు ఇంతవరకు జాబ్ రాలేదంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నా. ఓకే, ఇప్పుడే మీకు అర్థమైపోయింది. ఎవరు అడిగినా భోజనం చేశారా సాంబశివరావు గారు అన్నారంటే మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎలా చెప్పారు అలా చెప్పకండి. మీరు ముందు తేదీ చెప్పారు, తర్వాత నెల చెప్పారు, తర్వాత సంవత్సరం చెప్పారు, తర్వాత మధ్యాహ్నం చెప్పారు, నా పరిస్థితి ఇదేని చిట్ట చివరిలో చెప్పారు. కనుక మీ మెథాడికల్గా మీ ఆలోచనలే చాలా పొరపాటుగా ఉంటాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కనుక మీకు జీవితకాలంలో శనివారం అనుకూలమైనటువంటి రోజు కాదు. అయితే ఒక్కటి, శనివారం అనుకూలం కాకపోయినప్పటికీ శనివారం రాహుకాలంలో 9 to 10:30 మాత్రం కనీసం మీ ఇంట్లో స్థిమితంగా కూర్చోండి. ఏమీ ఆలోచనలు వద్దు. మీకు నమ్మినటువంటి దేవతామూర్తి ఎవరంటే కాసేపు తలుచుకోండి, స్థిమితంగా కూర్చోండి. డబ్బు సంపాదించాలా దాని గురించి వద్దు, అప్పులు తీరాలా దాని గురించి వద్దు, భగవద్గీత చదవాలన్నా దాని గురించి వద్దు. స్థిమితంగా కూర్చొని కాళ్ళు ఇట్లా ఊపుకుంటూ కూర్చోండి. ఇలా కూర్చోండి, అలా కూర్చోండి. ఏదో టీవీ ఉందనుకోండి, ఆ టీవీ పక్క చూడండి, వార్తలు వింటే వినండి. ఆలోచన ఏమీ మనసులో పెట్టుకోకండి. ఒక 5 మాసాలు చేయండి ప్రతి శనివారం. ఆ తర్వాత మీలో పెను మార్పులు వస్తాయి. ఆ పెను మార్పులు ఏ రోజు మీకు వస్తాయో సాంబశివరావు గారు అనుకూల పరిస్థితులు వస్తాయి. రేపు 2017వ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీ మధ్యాహ్నం 3:28 ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది కనుక 27వ తేదీ ఉదయాన్నే చక్కగా నువ్వుల నూనెతో తలస్నానం ఆచరించండి. ఏలినాటి శని వస్తుంది కనుక స్వాగతం పలకండి. ఆ తర్వాత డబ్బులు లెక్క వేసుకోవడానికి ఒక మిషన్ కూడా పర్చేజ్ చేయండి. అలాగే గురుగారు, మనం ఒక్కొక్క రాశుల గురించి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియచేద్దామని చెప్పి అనుకున్నాం. మొదటిగా మేషరాశి వాళ్ళు ఏ పరిహారం చేసుకుంటే మంచిది? ఓకే, ఇక్కడ అన్ని రాశుల వారికి కేవలం 2 రోజులు. ఆ 2 రోజులు ఏమిటి? సోమవారం, ఆదివారం. ఇప్పుడు నెంబర్ 1 రాశి మేషరాశి. మేషరాశి జాతకులు ఎప్పుడైనా సరే భరణీ నక్షత్రం వచ్చినటువంటి సోమవారం కానీ భరణీ నక్షత్రంతో ఉన్నటువంటి ఆదివారం నాడు కానీ పరిహారం పాటించాలి. ఏం పాటించాలంటే అది చివరిలో మనం చెప్పుకుందాం. భరణీ నక్షత్రంతో కూడినటువంటి సోమవారం అది మధ్యాహ్నం లోపలే. అయితే భరణీ నక్షత్రం మీ దగ్గర పంచాంగం, మా పంచాంగం ఫలానా రచయితండి, మా పంచాంగం ఫలానా ఇంత లావును ఉంటాడు, అంత పొడుగును ఉంటాడు, అంత గడ్డాలు ఆయన రాసినట్టే జాంతన్నాయి. భారత ప్రభుత్వం ఆమోదించిన గణితం సరైనది, శాస్త్రీయమైనది, ప్రామాణికమైనది, నాసా వారు ఇచ్చిన సమయాలతో ఖచ్చితంగా టాలీ అవుతుంది. కనుక మీ దగ్గర పంచాంగం ఏ క్యాలెండర్ చూసుకుని దాని ప్రకారం చేస్తే డబ్బులు రావు. శాస్త్రీయమైన గణితమే ఉండాలి. అంటే భరణీ నక్షత్రం ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఖచ్చితంగా ఉండి ఉంటే ఆ రోజు సోమవారం రాహుకాలంలో 7:39, కేతుకాలంలో 10:12 ఆచరించండి. అది ఆచరించడం చివరిలో చెబుతాం. లేకపోతే భరణీ నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం ఎప్పుడైనా వచ్చినా సరే గుర్తుంచుకోండి మేషరాశి జాతకులు, మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు మాత్రమే పాటించాలి. ఇప్పుడు అనుమానం ఏమొస్తుందంటే ఈరోజు సోమవారం బాగానే ఉంది, ఇంకో రోజు భరణీ నక్షత్రం వచ్చింది, అది రాహుకాలం కేతుకాలం, ముందు కేతుకాలం తర్వాత రాహుకాలం వస్తుంది. ఒక కాలం టచ్ అయ్యి రెండో కాలం టచ్ కాలేదనుకో కుదరదు. కనుక సోమవారం రాహుకాలము టచ్ కావాలి, కేతుకాలం టచ్ కావాలి, నక్షత్రం భరణి ఉండాలి. అలాగే ఆదివారం ముందు వచ్చేటువంటి కేతుకాలం టచ్ ఉండాలి, రాహుకాలం టచ్ ఉండాలి, నక్షత్రం భరణి మాత్రం ఉండాలి. జీవితకాలంలో ఈ విధంగా వస్తే మీరు పరిహారం పాటించడానికి అర్హులవుతారు మేషరాశి జాతకులు. అలాగే మరి వృషభ రాశి వాళ్ళు, ఇక వృషభ రాశి జాతకులు కూడా వారికి సోమవారము అనుకూలం, వారికి ఆదివారం అనుకూలం. బట్ ఏ సోమవారం ఏ ఆదివారం అది తెలుసుకోవాలి. కనుక వృషభ రాశిలో జన్మించిన జాతకులకి రోహిణీ నక్షత్రంతో కూడినటువంటి సోమవారం కానీ అంటే మధ్యాహ్నం వరకు, అలాగే రోహిణీ నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం కానీ కనుక ఆ విధంగా కనుక వారి కనుక ఉండి ఉంటే తప్పకుండా పరిహారం అనేది పాటించవచ్చు. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల దాకా కనీసం ఉండి తీరాలి సోమవారం.
నెక్స్ట్ ఆదివారం అది మధ్యాహ్నం 11కో ప్రారంభమైననుకో ప్రాబ్లం ఏం లేదు, సూర్యోదయించే ఉండాలని లేదు. మీరు పాటించేటువంటి రాహుకాల కేతుకాలలో ఆ నక్షత్రం రన్నింగ్లో ఉండాలి. సో వృషభ రాశి వారి నక్షత్రం రోహిణి, వారం సోమవారం, మరో రెండో వారం ఆదివారం. మేష, వృషభ, అలాగే మిథునం. ఇక మిథున రాశి జాతకులు వారు కూడా సిద్ధంగా ఉంటారు, ఇంకా మా నక్షత్రం ఎప్పుడు వస్తుందా ఏమిటా అని. ఇక ఆ మిథున రాశిలో జన్మించే జాతకులందరూ సోమవారం నక్షత్రము ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి సోమవారం మధ్యాహ్నం వరకు ఉండి తీరాలి. ముందు రాహుకాలం వస్తుంది 7:39, ఆ టైంలో ఎంత 10 నిమిషాలు కూడా ఉండదు ఆ పరిహారం. అలాగే కేతుకాలం 10:30 నుంచి 12 గంటల వరకు, అక్కడ ఒక 5-6 నిమిషాలు పాటిస్తే సరిపోతుంది. ఇక మిథున రాశి జాతకులు ఆదివారం నాడు, అంటే ఆరుద్ర నక్షత్రంలో కూడినటువంటి ఆదివారం వస్తే కేతుకాలంలో 12 గంటల నుంచి 1:30 వరకు ఒక మధ్యలో 10 నిమిషాలు, సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు వచ్చే రాహుకాలంలో 10 నిమిషాలు లేక 5 నిమిషాలు. చక్కగా ప్రార్థన చేయండి. దానికి సపరేట్గా ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి చివరిలో నేను చెప్తాను. కనుక మిథున రాశి వారి నక్షత్రం ఏమిటమ్మా? ఆరుద్ర. ఓకే, మిథున రాశి కాదు, కర్కాటక రాశి. తర్వాత ఇక కర్కాటక రాశి, అసలు కర్కాటక రాశికే అధిపతి చంద్రుడు అనమాట. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులు పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి సోమవారం ఉండాలి. నక్షత్రం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంతో కూడిన సోమవారం ఉండాలి. అది మధ్యాహ్నం వరకు ఉంటే చాలు. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం తర్వాత లేకపోయినా పర్వాలేదు, మనకు కావాల్సిన మధ్యాహ్నం 12 గంటల దాకా ఉంటే చాలు. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులందరికీ ఆదివారం నాడు పరిహారం చేయాలంటే పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి ఆదివారమే చేయాలి. అయితే రెండూ చేయాలంటే రెండు రావు ఎట్లా, కనుక అటు సోమవారం చేయండి, ఇటు ఆదివారం చేయండి. సో కర్కాటక రాశి జాతకులు సోమవారం కానీ ఆదివారం కానీ చేయాలంటే నక్షత్రం ఏంటి? పుష్యమి. బాగా నోట్ డౌన్ చేసుకుంటున్నారు. మరి ఈ 4 రాశుల వాళ్ళు ఆయా నక్షత్రాలు వచ్చినప్పుడు ఎలాంటి పరిహారాన్ని పాటించాలంటారు? అమ్మ అదే సస్పెన్స్ తల్లి, బట్ టైం అయిపోతుంది, మనకి సమయాభావం వల్ల త్వరగా వాస్తవంగా చెప్పాలంటే ఈ 4 రాశుల వారికి 1 మినిట్లో ఒకసారి చెప్పేస్తా. మేషరాశి జాతకులు భరణి నక్షత్రంతో కూడిన సోమవారం లేదా భరణి నక్షత్రంతో కూడిన ఆదివారం. వృషభ రాశి జాతకులు రోహిణి నక్షత్రంతో కూడినటువంటి సోమవారం లేదా రోహిణితో కూడిన ఆదివారం. మిథున రాశి జాతకులు ఆరుద్రతో కూడిన సోమవారం లేక ఆరుద్రతో కూడినటువంటి ఆదివారం. కర్కాటక రాశి జాతకులు పుష్యమితో కూడిన సోమవారం లేక పుష్యమితో కూడిన ఆదివారం పరిహారం చేయాలి. ఈ పరిహారాలు 12 రాశులకి ఒకే రకంగా ఉంటాయి. అది ఏం చేయాలి అంటే ఏ దేవతామూర్తిని ప్రార్థించనక్కర్లేదు, ఏ స్తోత్రాన్ని చదవనక్కర్లేదు, తలస్నానం చేయనక్కర్లేదు. చక్కగా కూర్చొని మఠం వేసుకొని కూర్చోవలసిన అవసరం లేదు. దానికి అవసరమైనది ఒకటి, చిత్తశుద్ధి ముందు కావాలి. చిత్తశుద్ధి లేకపోతే రాదు. ఇక ఆ సమయంలో ఏం చేయాలి? దానికి ప్రత్యేకమైన 2 ముద్రలు ఉన్నాయి. ముద్రలు అనగానే రకరకాల ముద్రలు ఉంటాయి. గాయత్రి ముద్రలు ఉంటాయి, అవి అనుకోవచ్చు. అవి లేకపోయినా మామూలు శ్రీచక్రంలో ఉంటాయి. త్రైలోక్య మోహన చక్రము, సర్వస్వభావ చక్రాలు ఉంటాయి. ఈ చక్రానికి సంబంధించిన ముద్రలు కాదు, శ్రీ విద్యకు సంబంధించిన ముద్రలు అంతకంటే కాదు. దానికి సపరేట్గా ఛాయా ముద్రలు 2 ముద్రలు ఉన్నాయి. ఆ 2 ముద్రలు మీకు చెప్పాలంటే కనీసం 20 నిమిషాలు సమయం పడుతుంది. అయితే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కనుక మనం వచ్చే వారం ఏం చేస్తామంటే మిగతా రాశుల వారికి నక్షత్రాలు చెప్పుకుంటూ ఈ ముద్రలు ఏవైతే ఉంటాయో ఆ ముద్రలు ఎలా వేయాలా ఏమిటి, రాహు ముద్ర, కేతు ముద్ర. కనుక సోమవారం నాడు 7:30 to 9 అంటే గంటన్నరలో ముద్ర ఏ సమయంలో ఎలా, ఏమంటే బస్ టైం అయిపోతుందండి 7:30కి, త్వరగా ముద్ర వేసి రండి అని శ్రీమతి గారు అడుగుతుంటారు. ఉండవే నా గడియారం చూడలేదు ఇంకా 2 నిమిషాలని. అట్లా కుదరదు. మొత్తం గంటన్నర ఉంటే అరగంట తీసేసేయి, మధ్యలో ఉన్న అరగంటే పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? దానికి టైం అంటూ ఉండాలి కదా. 7:30 రాహుకాలం వచ్చింది, 7:30 to 9 రాహుకాలం అంటే వాస్తవంగా అందరికీ 7:30 ఉండదు. ఎందుకు ఉండదు?
సూర్యోదయం 6 గంటలు, సూర్యాస్తమయం 6 గంటలు అయితే 7:30-9 రాహుకాలం అవుతుంది. సూర్యోదయం 6:21 అయ్యి సూర్యాస్తం సాయంత్రం 5:14 అయింది అనుకోండి, రాహుకాలం మారిపోతాయి. ఈ రోజు రాహుకాలము విజయవాడకు ఒక రకంగా ఉంటే, హైదరాబాద్కి ఒక రకంగా ఉంటే, ఢిల్లీకి ఒక రకంగా ఉంటే, విశాఖపట్నం మరొక రకంగా ఉంటుంది, బొంబాయికి మరొక రకంగా ఉంటుంది. అందువల్ల సూర్యోదయము సూర్యాస్తమయంలో తేడాలు ఉంటాయి గనక ముందు అరగంట వదిలేయటం, చివరిని 10 గంటలు వదిలేయటం, మధ్య అరగంట తీసుకుంటాం. 2 ముద్రలు ఉంటాయి. అది ఛాయా ముద్రలు, రాహు ముద్ర, కేతు ముద్ర. ఈ ముద్రను మనం వచ్చేవారు చెప్పుకుంటాం. అలాగే రాసులకు సంబంధించి వాళ్ళకి ముద్రలు ఉంటాయి అని చెప్పారు. ఒకవేళ వారికి నక్షత్రం మీద మనకి కాల్ చేశారు, వాళ్ళకి పుట్టిన తేదీ అలాంటివి తెలియదు, అలాంటి ఇక వీళ్ళకు మరొక గొప్ప విశేషం కూడా ఉంది. అన్ని నక్షత్రాలు తెలిసిన వారికి ఒక ఆప్షన్ ఉంది, తెలియని వారికి ఆప్షన్ ఉంది. అదేంటంటే నక్షత్రాలు ఏమీ తెలియదు, మాకు జన్మ తేదీ లేదు, జన్మ నక్షత్రం లేదు. ఏమిటంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి సోమవారము, పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారము, ఏది ఏ నక్షత్రమైనా పర్వాలే. పౌర్ణమికి ముందు వచ్చే సోమవారం, పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారము, నక్షత్రం ఏమున్నా పర్వాలే. మరి ముందు వచ్చే అంటే ఒకవేళ పౌర్ణమి సోమవారం వచ్చిందనుకో తీసుకుంటాం. నెక్స్ట్ ఆదివారం అమావాస్య తీసుకుంటాం. అమావాస్యకి ముందు వచ్చేటువంటి ఆదివారము, అమావాస్యకి తర్వాత వచ్చే సోమవారం. సో ఫైనల్గా చెప్పాలంటే ఏ నక్షత్రాలు తెలియని వారు, ఏ రాసులు తెలియని వారు, వారికి ఏమిటి అంటే ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్లో ఒకరు అడిగారు, అవును, వాళ్ళకి ఏంటంటే పౌర్ణమికి ముందు సోమవారము, పౌర్ణమికి తర్వాత ఆదివారం ముద్రలు వేయాలి. అలాగే అమావాస్యకి ముందు ఆదివారం, అమావాస్య తర్వాత సోమవారం ముద్రలు వేయాలి. అంటే పరిహారం అనేది వచ్చే వారం తెలియచేద్దామంటారా? ఈ పౌర్ణమిది, అమావాస్య నక్షత్రాలు తెలిసిన వాళ్ళు కూడా చేయొచ్చు, తెలియని వాళ్ళు చేయొచ్చు, తెలిసిన వాళ్ళు చేసుకోవచ్చు. ఈ నెల రావచ్చు, రాకపోవచ్చు నక్షత్రంతో వారం, కానీ పౌర్ణమితో వస్తుందిగా, తప్పకుండా వస్తుంది. పౌర్ణమితో ముందు వస్తుంది, తర్వాత అమావాస్యతో ముందు వస్తుంది, కనుక చేయొచ్చు. సరేనండి. అంటే ఆర్థికంగా మనం నిలదొక్కుకోవాలంటే ఏం చేసుకుంటే ఏం చేస్తే ముద్ర నేను చెప్తాను, చెప్పగానే చకచక ముద్ర వేస్తూ కాదు, ఇట్లా ముద్ర వేస్తూ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు ఏం చేస్తుంటే కుదరదు. చిత్తశుద్ధి అవసరము. అవును, చిత్తశుద్ధితో ముద్ర వేయాలి. సరేనండి, స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు, నమస్కారం. చూసారు కదా, మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని అంటే రాహు కేతులకు సంబంధించి 2 ముద్రలు వేయాలి. కానీ మనకి సమయాభావం వల్ల వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాం. వచ్చేవారు ఏ నక్షత్రం వాళ్ళకి, ఏ రాశుల వాళ్ళకి ఏ నక్షత్రం వచ్చినప్పుడు చెయ్యాలి అనే విషయాల గురించి తెలుసుకుని ఆ తర్వాత మనం పరిహారం తెలుసుకుందాం. వచ్చే సోమవారం మళ్ళీ కలుసుకుందాం పరిహారం కార్యక్రమంలో. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. ఇది వాటి పరిహారం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.